ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతిరోజు అద్భుతకరమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపిస్తూ వస్తున్నారు. ఆమేన్. పరిశుద్ధాత్ముడి సహాయం మనతో లేకపోతే మన జీవితాల్లో ఏది జరగదండి. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఉదయం ఇలా వేగిరాన లేచి ప్రతి ఉదయం దేవుని మాటలు ధ్యానిస్తున్నట్లే ఈ రోజు కూడా ధ్యానిద్దామా? దేవుని మాటలు మనల్ని బలవంతులుగా చేస్తాయి. ఆమేన్. దేవుని మాటలు మనల్ని ఎంతగానో మరి గొప్ప వారిగా చేస్తూ ఉంటాయి. మరి ఉదయకాల సమయంలో మరి దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. మరి ఉదయకాల సమయంలో 34వ కీర్తనలు 10వ వచనం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదువ ఉండదు. ఆమేన్. దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారా? చాలా మంది దేవుని ఆశ్రయించే వారిగా ఉండరండి. పేరుకు చెప్పుకోవడానికి మాత్రమే మేము క్రైస్తవులం అండి, మేము కొన్ని సంవత్సరాల తరబడి మంచి క్రిస్టియన్ సీనియారిటీలో ఉన్న వాళ్ళము, కానీ దేవుని శక్తిని మాత్రం ఆశ్రయించరు కదండి. ఆపద రాగానే, కష్టము రాగానే, లేకపోతే ఏదైనా ఇబ్బంది రాగానే మనుషుల వైపు చూస్తూ ఉండేవారు ఎక్కువగా, లేకపోతే సమస్యను చూస్తున్న వారు ఎక్కువగా. దేవుని ఆశ్రయించడం, దేవుని శక్తిని మరి ఆశ్రయించడం చాలా మంది జీవితాల్లో ఈ మధ్యలో మనం చూడలేకపోతూ ఉన్నాం. దేవుడు కార్యం చేసే దేవుడు కాదా? ఆయన మన జీవితంలో మనకు సహాయం చేసే దేవుడు కాదా? ఆయన మన జీవితంలో అద్భుతం చేసే దేవుడు కాదా? ఆయన మన తండ్రి అయి ఉన్నారండి. ఆయన బిడ్డలము మనం, ఆయన పిల్లలం మనం. మనకి ఏ విషయంలో కొదువుగా ఉంటే ఆ విషయంలో ఆ ప్రతి కొదువును తీర్చే అద్భుతమైన దేవుడు. అయితే తండ్రిని వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఎవరి వైపు మనం చూస్తూ ఉంటాం. దాని ద్వారా మన జీవితంలో అంత నష్టపోతూ ఉంటాం కదండి. ఎన్నో విషయాల్లో సమస్యల్ని బట్టి ఆగిపోయిన వారు ఎంతో మందిగా ఉన్నారు. లేదండి, మనం ఆగిపోవడానికి వీలేదు. పరిస్థితులు ఏమైనప్పటికీ నిలబడి పోరాడే వారిగా మరి మనం ఉండాలి. అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలి. అప్పుడు దేవుడు ప్రతి విషయంలో కృప చూపిస్తూ మనల్ని అద్భుతంగా మనల్ని నడిపిస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది అనొచ్చు, ఇంతగా ప్రార్థిస్తున్నాను, ఏదైనా జీవితంలో ఇది లేదు, ఏదైనా జీవితంలో అది లేదు, లేకపోతే నా జీవితం ఎందుకు మరి ఇన్ని భయంకరమైన పోరాటాలు, పరిస్థితులు అంటూ ఉంటారు. పోరాటాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ మనము నిలకడగా నిలబడాలి. ఆమేన్. దేవుని ఎప్పుడు ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోకపోయినా పర్లేదండి, దేవుని దగ్గర మనము, మన కుటుంబాలు మరి ఆయన దృష్టిలో మనం ఉన్నామా లేదా, మనం దేవుని మరి బిడ్డలముగా మనం ఉన్నామా లేదా అనేది చాలా అవసరం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ లోకాన్ని సంపాదించుకోలేకపోయినా మనం పరలోకమందు స్థానాన్ని సంపాదించుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. బాధపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ప్రభు అద్భుతమైన రీతిలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఆశ్రయించు వారికి ఆయన ఏ కొదువ లేకుండా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఇదిగో టార్గెట్ ఒకటే, మనమందరము, మన కుటుంబాలు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండే వారిగా ఉండాలి. ఆమేన్. ప్రతి విషయంలో మరి సంతోషం, ప్రతి విషయంలో పరిస్థితులు ఏమైనప్పటికీ సంతోషించే వారిగా మనం ఉండాలి. అలాంటి జీవితాలతో మనం ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతంగా మాట్లాడి ఉన్నారు. మరి ఈ అద్భుతకరమైన మాటలతో ప్రతి ఒక్కరు ముందుకు సాగుదాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం. చక్కనైన మాటల ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. అందుని బట్టి మీకు మహిమ. మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మేము ఉంటే కృప చూపించండి అయ్యా. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇంకను మమ్మల్ని నడిపించండి, మీ కృపలో వర్ధలింపచేయండి అయా. మిమ్మల్ని ఆనుకుని జీవించే వారిగా మేము ముందుము గాక. ప్రతి విషయంలో అయా, ప్రతి పోరాటాలలో మీ పైన ఆనుకునే అనుభవంలోనికి నడిపించండి. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి. ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా మేము ఉంటే కృప చూపించండి. మీ పైన ఆధారపడ్డ కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇంకా నువ్వు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి
ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. నెమ్మది, సమాధానంతో నింపండి. అలాగే మీరు చేసిన పనులలో, ప్రయత్నాలు అన్నిట్లో మీరు తోడుగా ఉండండి. గొప్పవారకును కాక, గొప్ప స్థితిలో ఉందరు కాక మేము ప్రార్థిస్తున్నాం. అలాగనే ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారో వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా అయా బిడ్డల పైన ఉంచుతూ అయా బిడ్డలు ఇంకా బలపరుస్తూ రమ్మని వేడుకున్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభా దూరంగా జీవిస్తున్నారో, వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారి జీవితాలను మీరు కదిలిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. మీ పైన ఆధారపడే వారికి ఒకట కృప చూపించమని, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.